హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. ఈ స్వీట్ అనేది పిల్లప్పుడు అందరూ తినే ఉంటారండి. ఇప్పుడుండే పిల్లలకు తెలియకపోవచ్చు. మనం చిన్నతనాన తినున్నామండి ఇవి రసగుల్లాలు. ఇవి ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా భలే ఉంటాయి గదా! ఇప్పుడుండే పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా గూడా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకునేయాలండి. ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి జల్లెడ పెట్టుకునేసి దీన్ని చక్కగా జల్లించుకునేయాలి. మైదా పిండంతా ఇలా చక్కగా జల్లించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేద్దాము. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చండి. అలానే ఒక స్పూన్ నిండా కార్న్ ఫ్లవర్ వేసుకునేసి వీటిల్ని గూడా ఇలా బాగా జల్లించుకునేయాలి. ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు మొత్తము స్పూన్‌తో అంతా ఒకసారి కలిపేయాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకునేయాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ గూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకునేయాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది ఇలా లిక్విడ్ రూపంలోనే వస్తా ఉండాయి. ఇప్పుడు ఇందులోనే ఒక అర దబ్బ నిమ్మకాయ గూడా పిండి వేసుకునేద్దామండి. ఈ ప్లేస్‌లో మీరు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు నిమ్మకాయ వేయకుండా. నేనైతే నిమ్మకాయే వేస్తా ఉన్నాను. ఇలా నిమ్మకాయ వేసుకునేసి అంతా కలుపుకున్నాంక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మొత్తం ఇలా చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకునేయాలి. పిండిని ఇలా కలుపుకునేయాలి. మనకు చేతికి అంటుకుంటూ ఉంది గదా! ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. మరీ అంత గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మూతేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకునేద్దాము. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకునేసి ఇందులోకి ఒక కప్పు నిండా పంచదార వేసుకునేయాలి. ముక్కాలు కప్పు నీళ్లు గూడా వేసుకునేసి, మంట మీడియంగా పెట్టుకునేసి, ఈ చక్కెరనంతా చక్కగా కరిగించుకునేద్దాము. స్వీట్ ఎక్కువ తినాలా అనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు గాని, స్పూన్ గాని వేసుకోండి. కరెక్ట్‌గా తినే వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది కప్పు నిండా చక్కెర. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు యాలకుల పొడి గూడా వేసుకునేసి, అంతా ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇది మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా చేతికి అంటుకుంటూ ఉంది గదా! మనం గులాబ్ జామ్‌కి పాకం ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదేలాగొస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీని మీద మూతేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం పిండి కలిపి పెట్టినాం గదా! దీన్ని మళ్ళీ మూత తీసి ఒక 2 నిమిషాలు చక్కగా కలుపుకునేద్దామండి. పిండనేది మనకి చానా సాఫ్ట్‌గా ఉంది గదా! ఇలా ఒక 2 నిమిషాలు కలిపినామంటే కొంచెం గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా కొంచెం మందంగా రుద్దుకునేసి చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా చక్కగా రోల్ చేసుకునేసి దీన్ని ఇలా 2గా డివైడ్ చేసుకునేద్దాము. ఒక పీస్ పక్కన పెట్టుకునేసి ఇంకొక దాన్ని ఇలా పొడుగ్గా చేసుకునేయాలండి. ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇవి. ఇలా పొడుగ్గా చేసుకున్న తర్వాత చాకుతో చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేద్దాము. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిల్ని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకునేస్తే సరిపోతుందండి. అన్నీ ఇలా చేసినాం గదా! మీకు రౌండ్ బాల్స్‌గా కూడా చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే చపాతీలాగా రుద్ది గూడా మనము ఏదన్నా ఒక మూతతో చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చండి. ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ బాల్స్ లాగా చేసుకున్నాం గదా! మిగిలిన పిండిని చాకుతో కట్ చేయకుండా ఇలా చేత్తోనే బాగా అనుకునేసి చిన్న ఉండలుగా చేసుకునేద్దాము. నేనైతే కొంచెం పెద్ద సైజు ఉండలే చేస్తా ఉన్నానండి. మీడియం సైజుగా. ఇప్పుడు ఈ ప్లేట్ పట్టలేదు గాబట్టి అన్నీ ఇలా ఈ పెద్ద ప్లేట్‌లో చేసి వేసుకున్నాము. చూసారు గదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేద్దాము. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేయాలి. నూననేది ఎక్కువ హీట్‌గా ఉండకుండా లైట్‌గా ఉండాలి. మనం చెయ్యి పెడితే తాకేంతగా ఉండాలి. మనం కాజాలు చేసుకుంటాం గదా! సేమ్ అదేలాగా ఉండాలండి ఆయిలనేది. అలా ఉన్న తర్వాతనే మనం ఈ రసమలాయిల్ని వేసుకునేయాలి. ఇవి వేసుకున్న తర్వాత పైకి తేలినప్పుడు మనం ఇలా జర్లగంటతో అటు ఇటు చక్కగా తిప్పుకునేయాలి వెంటనే కదిపించకుండా. ఇలా అన్నీ బాగా వేగి కలర్ గూడా చేంజ్ అవుతుందండి మనకి. అప్పుడు తీసుకునేసి వీటిల్ని చక్కెర సిరప్‌లో వేసుకునేయాలి. ఈ లోపల మనకి చక్కెర సిరప్ అనేది చల్లారిపోయిందంటే వేడి చేసుకునేసి వేసుకోవాలండి. చక్కెర సిరప్ గూడా వేడిగా ఉంటే మనకి రసమలాయిలకి తొందరగా ఈ జ్యూస్ అనేది పడుతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మిగతా రసమలాయిలన్నీ ఈ నూనెలో వేసుకునేద్దాము. ఇవి మనకి నూనెలో ఫ్రై అవుతా ఉంటాయి. ఈ లోపల మనకి చక్కెర సిరప్ గూడా రసమలాయిలకి పట్టుంటుంది. ఇవి ఇలానే నూనెలో వేగుతూ ఉంటాయి గదా! మనం వేసుకునేటివి ఇవి తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. చక్కెర సిరప్ గూడా ఈ రసగుల్లాలకి చక్కగా పట్టింది చూడండి. చూస్తా ఉంటే తెలిసిపోతుంది గదా! ఇప్పుడు వీటిలన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము.
మిగతాటివి గూడా ఇదే మాదిరిగా చేసుకునేద్దామండి. మనం ఆయిల్‌లో ఈ పాటికవి చక్కగా ఫ్రై అయిపోయుంటాయి. ఇవి గూడా అంతా ఒకసారి కలుపుకునేసి, వీటిల్ని గూడా అదే మాదిరిగా వేగిపోయిన తర్వాత ఈ చక్కెర సిరప్‌లో వేసుకునేద్దాము. చక్కెర సిరప్ అనేది చల్లారితే వేడి చేసుకునేసి ఇవి వేసుకోవాలండి. అప్పుడే మనకి రసమలాయిలకనేది జ్యూసీగా పడుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు ఇలానే వదిలేసి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేసి, వీటిలన్నీ తీసి ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనకివి తీసేప్పుడు జ్యూసీగానే ఉంటాయండి. 5 నిమిషాలు పక్కన బెట్టుకున్నామంటే ఇవి చల్లారిపోయి బాగా క్రిస్పీగా వస్తాయండి. గలగల అని సౌండ్ గూడా వస్తుంది గదా మీకు. ఇవి స్టోర్ చేసి పెట్టుకునేస్తే ఒక వారం, 10 రోజులైనా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా భలే ఉంటాయి. నేనొకటి ఓపెన్ జేసి కూడా చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.